ఇండస్ట్రీలో అవును. నన్ను మొన్న ఎవరో చిన్న సెటైర్ వేశారు మన వంశీ గారు, వచ్చి క్లాసులు పీకుతావు అని. కరెక్టే, ఒకసారికి తెలిసొచ్చింది. ఇప్పుడు ఒక సినిమా తీయటం అంటే దాంట్లో ఎంత ప్రాణం పెట్టినా కూడా, మనం ఎంత కష్టంతో సినిమా తీసినా, ఎంత ప్రాణం పెట్టినా, దాని చుట్టూ ఒక సినిమా చుట్టూ ఉన్న యూనివర్స్ అనేది మనం కంట్రోల్ చేయలేం. అది కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో దాన్ని దాటుకుంటూ ఆ సినిమాని జాగ్రత్తగా చూసుకుంటూ, కొన్నిసార్లు చాలా కోపం వచ్చేది. ఎందుకు 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 అని పిచ్చి తిట్లు తిట్టేసి, అందరినీ తిట్టేసి, ఒక కప్పట్ట పడేసి, ఒక మైకిట్టు పడేసి అటు వెళ్ళిపోయి, దాని తర్వాత ఎందుకో ఒక పాట చరణం వచ్చేది ఫోన్లో, లేకపోతే ఒక ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏదో ఎడిట్ చేసినప్పుడు మృణాల్ క్లోజప్ వచ్చేది. సెట్లో కూర్చున్నప్పుడు శేష్ ఏదో చేసింది వాళ్ళు ఎడిట్ చేసి చూడు అని ఇలా చూపించేవాడు. అవి చూసినప్పుడు దట్ వాజ్ ది ఎనర్జీ అండ్ దట్ వాజ్ ద ఫ్యూల్ టు కీప్ గోయింగ్.